కొమ్మట్ల ఇళ్ళల్లో ఆడవాళ్ళ మీద మరి కన్ను పెడతలేడు, వాళ్ళను కళ్యాణం ఆడతలేడు. మరి మీ అందరినీ ఎట్లా కళ్యాణం ఆడతాను? పూజారులేమో భగవంతుణ్ణి గుండె లోపల పెట్టుకుంటే నరమానవులు ఇంగిలి చేతికి అందెలంటలు, కాలికి అందెలంటలు. మరి అందరి వలన ఉపయోగమేమున్నది? శూలాల వలన ఉపయోగమేమున్నది? శివయ్యది శోకమేమున్నది? మరి ఆ శోకము మీకు అర్థమైతే లేదా బిడ్డలారా, భూలోక నరులారా? అందుకే రానున్న రోజులల్లా అందరి ఇళ్లల్లో ఉండే అందరి శూలాలు, జోలలను భస్మం చేసే భూమాత తల్లిని, అంతం చేసే ఆదిశక్తిని, భూమండలమున వీరుడు శూరులున్న అదిరే తల్లిని కాదు, బెదిరే తల్లిని కాదు, బెదిరించే భూమాతను, గర్జించే ఆదిశక్తిని, భూలోకం వచ్చి భూమాత తల్లిని 10 సంవత్సరాల సమయం పూర్తి అయ్యింది. కానీ ఇంతవరకు నేను భూలోకముల నరమానవులు సృష్టించిన త్రిశూలాలను ముట్టుకోలేదు, పట్టుకోలేదు. ఒకవేళ నేను త్రిశూలాన్ని పట్టుకోవాలంటే నేను ఉన్న ఈ స్థలము లోపలనే భూగర్భముల బంగారి త్రిశూలం ఉన్నది. అలాంటి త్రిశూలము ఎప్పుడైతే నా చేతికొస్తుందో అప్పుడే త్రిశూలాన్ని వాడే భూమాత తల్లిని నేను ఉన్న ఈ స్థలము కూడా 33 కోట్ల దేవాన దేవుళ్ళు కొలువుదేరి ఉన్న దేవస్థానం ఇది. గత జన్మల ఈ స్థలానికి నాకు అనుబంధం ఉంటేనే భూమాత తల్లిని ఇక్కడ కొలువుదేరి ఉన్న భూలోకముల 1 కోటి లింగాలున్న ఈ దేశమంతా, రాష్ట్రమంతా లోకాల ఈశ్వరుని ఆలయాలల్లా శివయ్య బంగారి లింగాలున్నా ఏ ఒక్క శివలింగాన్ని ఏనాడు నేను ముట్టుకోలేదు, పట్టుకోలేదు. శివయ్య లింగ కారణాలకు నా సిటికన వేలు కూడా తగలలేదు. సత్యమైన భగవంతుడు నేను ఉన్న స్థానంలో భూగర్భంలో బంగారి శివలింగం ఉన్నది. రానున్న రోజులల్లో అలాంటి శివలింగము భూగర్భం నుండి ఆవిర్భవించినప్పుడే శివయ్య లింగ కారణాన్ని ముట్టుకోవడం, పట్టుకోవడం, శివయ్య లింగాలకు పూజ కట్టుడుంటది. అప్పటి వరకు బిడ్డలారా, ఈ భూలోకంలో ఎన్ని ఉన్నా అవైతే నా పూజకు పనికొచ్చేటి కాదు. భూమాతనంటే ఈ లోకాన్ని పాలన చేసే 1000 కళ్ళ తల్లిని, భూమికి మధ్యస్థానంలా నేను జన్మించి ఉన్నా. ఏ కాండం సైడు నుండి చూసినా సమాన దూరంలో ఉంటా. ఈ లోకాన్ని కొన్ని రోజులు పాలన చేసి చెడు అనేదాన్ని అంతం చేసి మంచి అనేదాన్ని కాపాడి భూమండలం చివరికి నాతోనే అంతమవుడుంటది. మళ్ళా కొత్త లోకాన్ని ఏర్పరిచి దేవత రూపమెత్తి తిరిగి దేవలోకం బెల్లుడే ఉంటది. ఈ భూలోకంలో దేవాన దేవుళ్ళంటే 33 కోట్ల దేవాన దేవుళ్ళు కష్టంలో ఉన్నారు, శోకంలో ఉన్నారు, బాధలో ఉన్నారు. వాళ్ళందరికీ వనవాసం ఉన్నది. ఈ భూలోకంలో కంటికి కనబడని మాయల రాక్షసులు లోకాల ఈశ్వరుణ్ణి వెంటాడుతారై, వేటాడుతారై. శివయ్య గుడి లోపల ఉంటే గుడి మీద రాక్షసుల రాజ్యం ఉన్నది. మరి భూలోకంలో నరమానవులకు రాక్షసులు కనబడుతున్నాయో, కనబడతలేవో. మరి దేవుడు వచ్చిన భక్తులకు కూడా రాక్షసులు కనబడతలేవా? ఏ ఒక్క రాక్షసుని ఎదిరిస్తాము, అంతం చేస్తామని నరులోకుల నోటి నుండి మాట వినబడకమాయే, కానరాకమాయే. కని రాజన్న దేవుడైతే నరమానవులను కళ్యాణం ఆడుదండని అందెలందరూ అందరని అందెల పాట బాగున్నది. కోపం వస్తే భూమాత తల్లిని అందెల మీద, శూలాల మీద, రుద్రాక్ష మీద అడుగుపెట్టి తొక్కుదా. అలాంటి వాటిని భస్మం చేస్తా. అధికారాలున్నాయి, అడిగే అధికారాలు, బలమున్న భూమాతను భూగర్భంలో ఉండి భూమి బరువును వస్తానా. శివయ్యకు కష్టకాలం వస్తే అవతారం మార్చుకొని భూలోకం వచ్చిన నరలోకుల మధ్యన మానవ జన్మ ఎత్తి ఉన్ననంటే బిడ్డలారా, అనుకున్న పనులు సాధించే వరకు నరమానవులను వదిల, దేవుళ్ళను వదిల, రాక్షసులను వదిల, దయ్యాలను వదిల, భూతాలను వదిల, పిశాసులను వదిల. అలాంటి రాక్షసులు ప్రాతాళమున దాక్కున్న నిజ నిజాలను వెతికి పట్టి రాబట్టే జగను మాతను నేను భూమాతనంటే ఒక అగ్నిగోళం లాగా మండే ఒక శక్తి స్వరూపిణి అంటారు నన్ను. నల్ల నల్లని రూపంలో ఉంటా, భూమి నుండి ఆకాశం ఎత్తుంటా,
ఉంటది, గర్జించుడే ఉంటది. ఆది శక్తినంటే ఎప్పుడు అవతారం మారుతుందో, ఎప్పుడు మనిషిలాగా ఉంటనో, ఎప్పుడు ఆది శక్తినైతనో నాకే తెలియదు బిడ్డలారా. ఈ భూలోకముల లోకాల ఈశ్వరుని పేరు మీద, బిడ్డ రేణుగా ఎల్లమ్మ తల్లి పేరు మీద, కొమరవెల్లి మల్లన్న దేవుడి పేరు మీద, మేడారములున్న సమ్మక్క తల్లి పేరు మీద, అగ్గిల పుట్టిన అగండ శక్తి బద్ది పోషవ్వ తల్లి, ఇలాంటి అమ్మవారులకు, ఇలాంటి దేవుళ్లకు కష్టకాలం ఉన్నది, బాధలున్నాయి. దేవాన దేవుళ్ళు కట్లల్లా శోకం పడతళ్ళు. ఎక్కడ చూసినా, ఏ దిక్కు చూసినా అడుగు తీసి అడుగు పెడదామంటే నాకైతే భూమండలంలా పరికి కంపే కనబడుతుంది. గాని అందమైన భూలోకం పువ్వులతోని విరజల్లినట్టుగా లోకము నాకు కనబడతలేదు. మరి మీ అందరికీ లోకము ఎలా కనబడుతుంది? భూమాతకైతే ఈ లోకములా ఎక్కడ చూసినా పాపాల బరువు, ఎక్కడ చూసినా చెడు నిండుకొని ఉన్నది. ఏ గుడి లోపల ఏ అమ్మవారిని చూసినా, ఏ దేవుణ్ణి చూసినా, ఎవరిని మందలించినా కన్నీటి శోకం మిడతలు. అమ్మ మాకు వనవాసం ఉన్నదని బాధలల్లా భగవంతుళ్ళు కంటి శోకంతోని అల్లాడుతల్లు. బిడ్డలారా, అల్లాడే దేవుళ్ళను ఆదుకోవడానికే ఆదిశక్తిని భూలోకం వచ్చిన నా జీవిత చరిత్ర. లోకానికి ఏమి తెలుసు? భూమి అనేది ఏర్పడనప్పుడు ఒక చీకటి ప్రదేశముల పువ్వునై జన్మించిన పువ్వునే ఆదిశక్తిగా మారిన ఆదిశక్తి రూపముల నేను ఉన్నప్పుడు తినడానికి ఏమూ లేవు, స్వచ్ఛమైన మంచి నీళ్లు కూడా త్రాగలేదు నేను. అలాంటి ఆదిశక్తి గర్భాన ముగ్గురు కొడుకులు జన్మించాలని, సంతానము కావాలనే కోరిక నాకు కలిగినప్పుడు నేను అనుకున్న ప్రకారమే ముగ్గురు కొడుకులు జన్మించిల్లు. ఆ ముగ్గురు కొడుకులతోటే ఈ లోకం ఏర్పడ్డది. లోకాల ఈశ్వరునికి 3 కన్నులు ఉన్నాయంటే బిడ్డలారా, ఆదిశక్తినంటే అమ్మకు 3 కన్నులు ఉంటాయి. కాబట్టి నా చిన్న కొడుకు 3వ కన్నుతోని జన్మించిండు. భూలోక నరుడు అనుకుంటల్లు కదా శివుడి ఆజ్ఞ లేనిది శివగలది, శివుడే లోకాన్ని పాలన చేస్తాడు, శివుడే ఈ లోకమంతా అని అనుకుంటల్లు కానీ బిడ్డలారా, ఈ లోకం బరువును మోసే తల్లి ఎవరో తెలుస్తలేదా? భూగర్భంలా ఉండి భూమి బరువును నేను మోస్తేనే నా కొడుకు పాలన చేస్తాడు. అసలు శివుడి ఆజ్ఞ కాదు, నా ఆజ్ఞ లేకపోతే సృష్టి లేదు. ఈ భూలోకంలో నివసించే కోటి జీవరాశులకు ప్రాణం ఎక్కడిది? నరమానవులకు ఊపిరెక్కడిది? ప్రతి ఒక్కటి నా అంతరాత్మ నుండి సృష్టించబడ్డవి. శివయ్యకు కూడా నేను బలమిస్తేనే శివుడు ఈ లోకాన్ని పాలన చేసేది. ఆ శివయ్యకు బలము తగ్గినప్పుడు లోకాల ఈశ్వరుడు కూడా శోకమే పెడతాడు. కష్టంలో ఉన్నడు కన్నీటి శోకము. నా కన్న కొడుకును ఎట్లా చేసైనా గెలిపించుకోవాలి. భూలోక నరులకు బుద్ధి చెప్పాలి. బిడ్డలారా, మీ భూలోకంలో చాలా మంది మల్లన్న కళ్యాణం జరిగిన, రేణుక ఎల్లమ్మ కళ్యాణం జరిగిన పంచరంగుల పట్నాల మీద అడుగుపెట్టి మీరు తొక్కుతల్లు గాని తెలిసి తెలియక తప్పు చేస్తాళ్ళు. కానీ బిడ్డలారా, ఒక భగవంతుని కళ్యాణం జరిగిన భగవంతుని పేరు మీద పంచరంగుల పట్నము అలంకరణ అయినప్పుడు ఆ పట్నం లోపల 33 కోట్ల దేవాన దేవుళ్ళు కొలువు తీరి ఉంటారు. మరి దేవాన దేవుళ్ళ తలల పైన మరి మీరందరూ అడుగుపెట్టి త్రొక్కుతల్లు గాని భగవంతుని కళ్యాణం జరిగిన ఈ పంచరంగుల పట్నాన్ని తలవంచి మొక్కుదామని ఎవరైనా అనుకుంటల్లా. బిడ్డలారా, మీరే చెప్పులే, మీ లోకంలో మీ కొడుకుల బిడ్డలకు కళ్యాణం జరిగితే కళ్యాణం జరిగిన స్థలాన్ని ఎవరు దొక్కద్దని అలిగి ముగ్గులు పెట్టి దీపాలు పెట్టి పూజలు చేస్తారు. మరి నరమానవులకున్న విలువ దేవలోకానికి లేదా? బిడ్డలారా, ధనమిచ్చే తల్లిని, ధాన్యమిచ్చే తల్లిని, ఆదాయం ఇచ్చే ఆదిశక్తులని అన్నీ మీరు కోరుకున్నట్టుగా మీకు ఇచ్చినప్పుడు మీకు నచ్చినట్టుగా మాకు పూజ చేయమంటే మరి మా పేర్ల మీద తొక్కుడెక్కడిది? భూలోక నరులారా, ఇక నుండి ఎవరు మల్లన్న దేవుడి పట్నాలను, రేణుక ఎల్లమ్మ పట్నాల మీద అడుగు
తల్లిని కాదు మరి ఈ లోకంలో రేణుకా ఎల్లమ్మ రేణుకా దేవత శ్రీ రేణుక మరి జమదగ్ని ఎల్లాలు అలాంటి రేణుగా ఏ గుడిలో చూసినా ఏ ఆలయంలో చూసినా ఎవరి కొల్లారిలో చూసినా కంటతడి పెడుతుంది శోకం పెడుతుంది భూలోకనంటే నా కొడుకులు బిడ్డలు పేదవారి ఇళ్ళల్లా నేను ఎక్కువ ఉంటా ఆకలైన వాళ్ళకు అన్నం పెట్టే తల్లిని కష్టంలో ఉన్న బిడ్డల కష్టాలను తీరుస్తా ప్రాణానికి ప్రమాదం ఉన్న గాడ ప్రాణానికి ప్రాణం పోసి ప్రాణాలను కాపాడే జగన్మాతను నరమానవులకు మాట ఇస్తే మాట తప్పను దేవలోకానికి మాట ఇస్తే మాట తప్పను న్యాయమైన పాటల నడుస్తాంట తదాస్తు దేవతలు దేవలోకం నుండి అమ్మ చేసే పాలన ఎల్లవేళలా చూసుడుంటది బిడ్డలారా ఎల్లవేళలా భూలోకం కోసం ఎన్ని రోజులు ఈ కష్టాలు ఎన్ని రోజులు ఈ బాధలు కోపం వస్తుంది భూమండలముల అగ్నిమంటలు లేపాలే భూమండలాన్ని బూడిద చెయ్యాలన్న పౌరుషంతోనున్న జగన్మాతను బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్న తల్లిని ఇది నా జీవిత చరిత్ర దేవలోకుల అమ్మ భూమాత భూదేవి భూలక్ష్మి దేవత బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్న తల్లి అంటారు నన్ను